కొత్తపల్లి జిల్లా యలమంచిలిలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రసాయనాలు స్పిరిట్ తో కలిపి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ తేజ వెంకట కుమార్ తెలిపారు. నిందితుల నుండి ఖాళీ మద్యం సీసాలు, సీసా మూతలు, రసాయనాలు, బాటిల్ క్యాప్ ఫిక్సింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ యలమంచిలిలో విధులు నిర్వహిస్తున్నాను. మాకు నిన్న సాయంకాలం ఒక ఇంటెలిజెన్స్ ప్రకారం అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఒక వ్యక్తిని నిఘా వేయడం జరిగింది. అతను మాకవరం పాలనకు చెందినటువంటి వ్యక్తి. అయితే మన ఖచ్చితాపురంలో ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగా కొంత స్పిరిట్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ అనకాపల్లి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా యొక్క సిబ్బంది అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము నిఘా వేసాం. నిఘా వేస్తే ఒక వ్యక్తి మాకు దొరికాడు. ఆ వ్యక్తి ఎక్సైజ్ వచ్చిన తర్వాత అతను ఎగ్జామిన్ చేసి అతను ఇల్లుని సోదా చేయగా అక్కడ మాకు ఫస్ట్ ఒక 5 లీటర్ల క్యాన్ లభించింది. అది ఏంటనగా అది స్పిరిట్ అని ఇలాగ కల్తీ మద్యం తయారు చేసుకోవడం అనేసి చెప్పాడు. అది చెప్పిన తర్వాత దానికి అసలు ఇక్కడ ఎందుకు ఉంది, నువ్వు ఏం చేస్తావు, ఇవన్నీ మొత్తం అడగగా మా ఇన్వెస్టిగేషన్లో అది పర్వాలలో వీళ్ళు ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఇతరులతో పాటు ఇంకొక మరో వ్యక్తితో అక్కడ ఇలాగ కల్తీ మద్యం తయారు చేసి గుడ్డు చప్పుడు లేకుండా వాళ్ళకి వీలున్నప్పుడు బెల్ట్ షాపులు కట్ట కొద్దిగా అమాయకులను కట్ట కొద్దిగా వాళ్ళు గ్రహించి వాళ్ళకి బాటిల్స్ని ఇచ్చుకొని అమ్ముకుంటున్నాడు అనేసి మాకు తేలింది. అది తేలిన తర్వాత మేము ఆ యొక్క దాని మీద మేము పర్వాడ అక్కడున్న ఇన్స్పెక్టర్ వారికి పై వారికి తెలిపి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ స్పిరిట్ని హైదరాబాద్ నుంచి రుత్తల శ్రీనివాస్ అనేసి యాక్చువల్లీ ఫస్ట్ మనకు రుత్తల రాము అనేసి దొరికాడు. ఆ రుత్తల రాముని ఇన్వెస్టిగేట్ చేయగా యలమంచిలి వెంకటేష్ అని చెప్పారు. యలమంచిలి వెంకటేష్ని ట్రేస్అవుట్ చేయగా యలమంచిలి వెంకటేష్ వీళ్ళందరూ విచారించగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు స్పిరిట్ అనేది హైదరాబాద్ నుంచి వస్తుంది. అది ఈ యొక్క స్పిరిట్ మీరు ఈ యొక్క స్పిరిట్ క్యాన్ అంటే రసాయనం మనకు తర్వాత కెమికల్ తీసాము, కెమికల్కి పంపించాం. ఈ యొక్క రసాయనం ఏంటంటే దీన్ని మనకి చీప్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క ఏసీ బ్లాక్ స్టిక్కర్లు అలాగే ఈ ఎంటీ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళన్నీ కూడా రిసీవ్ చేసుకొని హైదరాబాద్ నుంచి తెప్పించుకొని వీళ్ళు ఇక్కడ డంప్ చేసుకొని వీళ్ళు రాత్రిపూట వీళ్ళు తయారు చేస్తున్నారు. తయారు చేసుకొని ఉదయానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే ఇదొకటి ఏంటంటే ఈ యొక్క స్పిరిట్ని క్యారమిల్ అని అంటారు. దీన్ని ఈ క్యారమిల్ కలపగానే మనకి మందు బాటిల్ కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చిన తర్వాత బాటిల్ ఫిల్లింగ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో ఆ మిషన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ సీల్, ఆ సీల్ అనేది ఆ మిషన్ ద్వారా ఈ యొక్క సీల్ ఈ యొక్క క్వార్టర్స్ తయారు చేసి సీల్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ యొక్క లేబుల్ అందించి మనకి వస్తున్నాను. దీనికి ఏంటంటే ఈ యొక్క కేసుకి మాత్రం మా యొక్క సిబ్బంది చాలా కష్టపడ్డారు. ఒక 3 డేస్ నుంచి కూడా ముందు నుంచి కూడా మేము నిఘా వేయడం జరిగింది. అప్పటికి నేను వాళ్ళకి ట్రేస్అవుట్ అయ్యింది. ఇప్పుడేమో కేసు రిజిస్టర్ చేసాము. అలాగే ఈ ఫేక్ కప్స్ కూడా, ఈ కప్స్ కూడా సీల్ బాటిల్ కప్పులు కూడా వాళ్ళకి తెప్పించడం జరుగుతుంది. అలాగే మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వీళ్ళు స్క్రాప్ యూజ్ చేసిన కప్స్ కూడా ఫస్ట్ రుచుల రామన్నవాడు వాటిని కూడా ఉపయోగించి కూడా తయారు చేస్తున్నారండి అని చెప్పారు. కానీ తీరమని చూస్తే ఫర్దర్గా పర్వాలేదు ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి న్యూ బాటిల్సే అతను బల్క్గా తెప్పించుకొని వీళ్ళు అన్ని ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు ఇలాగా వాటర్ తయారు చేసి బయట మార్కెట్కి ఇది ఏంటంటే ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే చాలామందికి జనాల్లో అవగాహన ఉండాలి. మాకు కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇష్టం వెంటనే అలర్ట్ అవుతాం. ఇది కొన్ని ఒక్కోసారి ఇది చాలా ప్రాణాంతం, ఇది సీరియస్గా దిగితే ప్రాణం కూడా ఇది. కాబట్టి
ఇది మేము పబ్లిక్ని కూడా కోరేది ఏంటంటే ఇలాంటివి ఏదైనా మీకు ఏమైనా తెలిసినా లేదంటే ఎక్కడైనా జరుగుతున్న విన్నా మేము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. అలాగే ఇలాంటివి ఏమైనా ఉంటే మేము గ్యారంటీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ క్యాప్స్ ఎన్ని వివరాలు కూడా మీకు మీరు సీజ్ చేసిన ప్రాపర్టీ వివరాలు కూడా మీకు నేను చెప్తాను. మొత్తం 72 లీటర్స్ స్పిరిట్ అండి. అలాగే ఎంటీ బాటిల్స్ 455 ఎంటీ బాటిల్స్, అలాగే 1389 క్యాప్స్, అలాగే ఏసీ బ్లాక్ స్టిక్కర్స్ ఒక బండిలు మీకు కనిపిస్తుంది కదా ఆ బండిలు, అలాగే క్యారమిల్ అని అంటారు దీన్ని, క్యారమిల్, ఇవన్నీ కూడా మేము ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఫర్దర్గా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క కేసులో ఇందులో ఎంతమందిని అరెస్ట్ చేశారండి? ఇప్పటికి 2 ముద్దాయిలను అరెస్ట్ చేశామండి. ఒకరు వృత్తుల రాము, 2 యలమంచిలి వెంకటేష్ అలియాస్, అంటే యాక్చువల్లీ యలమంచిలి వెంకటేశ్వరరావు పేరు, వెంకటేష్ అలియాస్ వెంకటేష్ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారండి ప్రజెంట్? వీళ్ళు యాక్చువల్లీ ఒకరు నాగవరపాలెం అండి, ఒకరిది ఈస్ట్ గోదావరి సొంతూరు ముమ్మడివారం అని తెలుస్తుంది. కానీ వాళ్ళు ఉండేది ఒకరు పరవాడ, ఒకరు నాగవరపాలెం. వీళ్ళు అచితాపురంలో చేసుకున్నాను ప్రయత్నించారని తెలిసింది. అచితాపురం నుంచి మళ్ళీ వీళ్ళు పరవాడ షిఫ్ట్ అయిపోయారు. ఈ పరవాడ షిఫ్ట్ అయిపోయి పరవాడ ఉంది. మనకేంటంటే లక్కీగా మనకి ఇంటెలిజెన్స్ అక్కడ వచ్చి రావడం, ఆ వ్యక్తి అనుకోకుండా అతని ఫోటో మాకు వేరే వాళ్ళ దగ్గర సంపాదించడం, మా ఆఫీసర్ పై ఆఫీసులో ఆ ఫోటోని మా అసిస్టెంట్ కమిషనర్ గారు పంపించి దాన్ని వెంటనే మేము ఆ యొక్క వ్యక్తి మాకు తారసపడడం, వెంటనే మేము పట్టుకోవడం, అతని ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా చేయగలిగితే డొంకదండి ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇంకా ఫర్దర్గా దీని మీద చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫర్దర్గా ఎవరెవరు ఉన్నా సరే వాళ్ళ మీద మాత్రం చట్టపరమైన చర్యలు మాత్రం ఉంటాయి. ఒక క్యాన్ స్పిరిట్ ఎంత అండి? దాంతో మొత్తం ఎన్ని ప్రాఫిట్ ఎంత వస్తుంది? అంటే ఇప్పుడు స్పిరిట్ ఇందులోని 100 రూపాయలకు లీటర్ 100 రూపాయలు కొన్నారని చెప్పారండి. కానీ ఇది మీద రేటు మాత్రం 2500 ఉంది. బహుశా వాళ్ళు కొన్న రేటే కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు 100 రూపాయలకు కొన్నారని, లీటర్ 100 రూపాయలు చెప్పారు. వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఇది? మీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చెప్పి ఉంటారు. ప్రజలు ఇప్పుడు పర్వాల్లో గత 20 రోజుల నుంచి అని అన్నారు. మిషన్ కూడా చాలా కొత్తది. ఆ మిషన్ ద్వారా యాక్చువల్ ఏంటంటే మేము కొన్ని ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కొన్ని బయట చెప్పకూడదు. యాక్చువల్లీ ఆ యొక్క మిషన్ రావడం, ఆ యొక్క దాని యొక్క కొరియర్ తారీఖు వివరాలు మాకు తెలియదు. ఇలా దాని మీద మా అడ్రస్ తెలుసుకుని ఇలాంటివన్నీ చేయడం వల్ల మాకు ఇవన్నీ కూడా పట్టుకోవడానికి ఈజీగా అయ్యి, ఆ అడ్రస్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిందండి. దాని ప్రైస్ కూడా 25,000. క్యాన్ ఎన్ని బాటిల్? ఒక క్యాన్ 1 లీటరు 5 బాటిల్, అంటే 5 బాటిల్ మీన్స్ 5 క్వార్టర్లు 180 ml, ఒక 90 ml అని చెప్పారు. అలాగే ఒక 5 లీటర్ల క్యాను మేము లెక్కేస్తే 27 క్వార్టర్లు ఒక శాంపిల్ అవుతుందని అనుకున్నాం. ఒక శాంపిల్ అటు ఇటులో, లేదంటే ఒక శాంపిల్ పెరిగినా 28 లీటర్లు అవుతుంది. యాక్చువల్లీ క్వార్టర్ అనగానే 180 ml అండి, శాంపిల్ అనగానే 90 ml అండి. దాన్ని మనం కాల్కులేట్ చేసుకుంటే దాన్ని వీళ్ళన్నీ మేము కొన్ని ఎర్న్ చేసే అంత అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా గోయింగ్ అని అవుతుంది. నిన్నగా పట్టుకున్న కేసు ఎంత చేశారు, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇవన్నీ మాకు తెలియాలని అంటే ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫర్దర్గా ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు మేము వెంటనే ఇవన్నీ బుక్ చేసి కేసు ప్రాపర్టీని సీజ్ చేసి కేసు కట్టడం జరిగింది. ఇప్పుడు అదే అండర్ గోయింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ చూస్తున్నాము, ఎవరెవరు సహకరిస్తున్నారని. అలాగే ఫర్దర్గా కూడా ఇందులో గ్యారంటీ కూడా ఎన్విరాన్మెంట్ ఉన్న అరెస్ట్ చేయడం జరుగుతుంది. గతంలో ఇందులో A2 అనే వ్యక్తికి గతంలో నేర చరిత్ర అనకాపల్లి స్టేషన్లో ఇతని మీద కేసు నమోదు కూడా అయి ఉన్నది. యలమంచిలి వెంకటేశ్వర.